ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకని కాదు, కొన్ని రాసులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టినంత బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. శ్రీ పరాభావన సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి వాళ్ళకి జూలై నుంచి వీళ్ళకి కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ గడిచిన సంవత్సరంలో కావచ్చు, ఎస్పెషల్లీ ఈ 5 months నుంచి వృషభ రాశి వాళ్ళకి కొంచెము ఇన్విజిబుల్ ఇన్సల్ట్స్, ఇన్విజిబుల్ ఇన్సల్ట్స్ అండ్ ఫైనాన్షియల్గా ఇంట్లో అస్తవ్యస్తమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అంటే ఏది ఎటు వెళ్తుందో అర్థం కాదు. పోనీ ఏం బాగోలేదంటే ఇదమిద్దంగా ఇది రీజన్ అని ఎవరికి చెప్పుకోలేరు. అలాగని పర్ఫెక్ట్గా ఉన్నారంటే గుండెల మీద చేసుకొని చెప్పలేరు. అలాగా చాలా ఇదిలో ఉన్నారు. ఎందుకంటే ద్వితీయంలో గురు భగవానుడు, మిథున రాశి ఆయనకు పూర్తిగా కంఫర్టబుల్ కాదు. మిథున రాశి ఆయనకి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది కదా ఆయన రాశుల నుంచి చూసుకుంటే. సో మిథున రాశి, కన్యా రాశి ఆయన కంఫర్టబుల్ హౌసెస్ కాదు గురు భగవానుడికి. అండ్ వృషభ రాశి వాళ్ళకి గురుడు ప్రతికూలుడు కాకపోయినా పూర్తిగా అనుకూలుడు కూడా కాదు. సో అందువల్ల కొంచెం ఉంటుంది. కాదే ఈయన తృతీయ స్థానంలోకి వస్తే ఆయన ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి జూలై నుంచి పబ్లిక్ డయాస్ బాగా పెరుగుతుంది, కమ్యూనికేషన్స్ లో చాలా బాగా ఉంటుంది. లైమ్ లైట్ లోకి ఎవరెవరు ఏ ఫీల్డ్స్ లో ఉంటారో దాంట్లో లైమ్ లైట్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వీళ్ళకి వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరంలో పరాభవ నామ సంవత్సరంలో ఒక కొత్త స్టెప్ ఒకటి తీసుకుంటారు వాళ్ళు. కొత్త స్టెప్ అదే వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొత్త స్టెప్ అన్నా తీసుకోవచ్చు, లేదా ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తాయి.
ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. నవమ స్థానం మీద గురు భగవానుడు డైరెక్ట్ గా యాక్సెస్ ఉంది. ఇప్పుడు మీరు ఎదురుగా అలాగుంటుంది. ఇలా చూస్తే ఎంతసేపు చూస్తాం, మెడ పట్టుకుంటాం అంటే చూస్తారు అనుకోండి, అవును, correct. అది వేరుంటుంది, డయాగ్నల్ గా వేరుంటుంది, డైరెక్ట్ యాక్సెస్. ఎగ్జాక్ట్లీ. సో నవమ స్థానం మీద గురు భగవానుడు చూపు అనేది వీళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అంతా ఆయన తిరిగి తోడతాడు. అందులో అది మకర రాశి అవ్వడం వల్ల ఇంకా మంచిది. వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి బొనాంజా ఆఫర్స్ ఏంటంటే డిసెంబర్ లో కేతు భగవానుడు తృతీయంలోకి రావడము, ఇది ఒక డబుల్ బొనాంజా అవుతున్న వాళ్ళకి. దాంతో పాటు లాభస్థానంలో శనేశ్వరుడి సంచారం వీళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చి ఆయన అక్కడ ఇక్కడ ఈయన జూపిటర్ రిసీవ్ అవుతూనే ఇంకా ఆయన చెప్తాడు వీళ్ళకి ఈ యోగాన్ని ఇవ్వు. ఫైనాన్షియల్ గా 11th హౌస్ అంటే మన కోరికలు తీరుతాయండి. మెయిన్ ఫైనాన్సెస్, ఒక ఫైనాన్సెస్ అనే కాదు, ఏ కోరికలు ఉన్నా అవి తీరుతాయి. అంటే మనకి ధర్మబద్ధమైన ప్రతి కోరిక తీరే రాసి హౌస్ 11th హౌస్ అన్నమాట. అక్కడ జూపిటర్ హౌస్, జూపిటర్ ఆయన హౌసే కదా, అది రిసీవ్ చేసుకోవడం అనేది వృషభ రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరం ప్రశాంతంగా సాగుతుందని చెప్పడం ఏ మాత్రం అద్భుతం. అసలు నిజంగా కమెంట్స్ పెడుతూ ఉంటారు, మా వృషభ రాశి జీవితమే ఇంత, మేము ఆ కష్టాలు పడలేకపోతున్నాం అని కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. కృష్ణ పరమాత్ముడు రాశిలో పుట్టినందుకు ఆనందపడే సమయం ఆసన్నమైంది. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉండొచ్చు. ఎప్పుడు రాశి ఫలాలు కానీ లేకపోతే మీలాంటి అస్ట్రాలజర్స్ దగ్గరికి వస్తే పాజిటివ్ వినడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఆ పాజిటివ్ వినిన తర్వాత వచ్చే ధైర్యం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఓకే మనకు బాగుంటుంది కదా, మనం వేద్దాం స్టెప్ అని ఆలోచిస్తారు. సో చాలా మంచి విషయం చెప్పారు. అయితే అన్ని విషయాల్లో బాగుంటుంది అని అన్నారు కాబట్టి ఎవరు అడిగినా ఆర్థికం అడుగుతారు, డబ్బుల విషయంలో ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా వీళ్ళకి? మీకు ఒక్క విషయం చెప్తాను పద్మిని, మీ రాశికి అంటే వృషభ రాశి వాళ్ళకి, నా రాసేలండి, మీ వృషభ రాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఎవరు మీకు బాగా తెలుసు, మీకు నాలెడ్జ్ ఉంది. ఆయన లాభస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటారు, వడ్డించేవాడు మనవాడైతే ఇప్పుడు అది, దానికి తోడు గురు భగవానుడు జీవకారకుడు, ఆయన ఎక్కడ దృష్టి పెడితే పద్మిని అక్కడ జీవం పడే తీరుతుంది. ఎంత డ్రై హౌస్ అయినా సరే, ఎంత మెట్ట భూమి అయినా సరే, బంజరు భూమి అయ్యే తీరుతుంది. సో ఇప్పుడు ఆయన దృష్టి ఉంది కాబట్టి, ఇది కూడా జన్మజాతకం బాగా ఉంది అనుకోండి, ఇంకా అసలు వాళ్ళకి ఆఫర్స్ చాలా బాగుంటుంది. సో ఫైనాన్షియల్ గా వీళ్ళు కుదురుకునే టైము ఇన్వెస్ట్మెంట్స్ కి మంచి టైం అని చెప్పచ్చు. అండ్ డిసెంబర్ నుంచి ఇంకా బాగుంటుంది. జూలై నుంచి మంచి మార్పు చూస్తూ ఉంటారు నెమ్మదిగా. జూలై నుంచి అంటే వచ్చి రాకుండానే ఒక ప్రదక్షిణం చేసి పట్టుబట్టుకున్నట్టు కాకుండా, వచ్చి రాకుండానే కాకపోయినా జూలై మధ్యలో నుంచి అలాగా మంచి ఫలితాలు చూస్తూ ఉంటారు. బాగా వెళ్తూ ఉంది అనుకుంటున్న క్రమంలో జూలై డిసెంబర్ తర్వాత నుంచి ఇంకా బైపాస్ లోకి ఇంకా అది అలాగా స్మూత్ గా వెళ్తుందా? నెక్స్ట్ ఇయర్ కూడా అలా స్మూత్ గా ఆ జర్నీ అనేది జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ఆరోగ్యం కూడా బాగుంటుందా? ఆరోగ్యం బాగుంటుంది. ఒక సిబ్లింగ్స్ అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ అగైన్ వాళ్ళ చార్ట్ ప్రకారం డిఫర్ అవుతుంది. బట్ ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఉన్నాయి అని మటుకు కొంచెం వీళ్ళు బాధపడతారు. అది కూడా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కనిష్ఠులు ఉంటాయి, జ్యేష్ఠులు ఉంటే కన్సిడర్ కాదు. ఓకే, అద్భుతం. లేదా వాళ్ళతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ఓకే, ఎన్నో ఏళ్ల నుంచి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎటువంటి వివాహానికి చక్కగా ఉంది. అదే స్టార్టింగ్ లో చెప్పాను, వివాహ యోగం ఉంది. వివాహితులకి కూడా మనస్పర్ధలు ఏమన్నా ఉంటే చక్కగా కుదురుకుంటాయి. మొత్తం కూడా హ్యాపీ ఎండింగ్ అయితే గురు భగవానుడు ఇస్తాడు. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా చెప్పారు. అయినప్పటికీ మనం చేయాల్సిన ఆరాధన ఖచ్చితంగా చేయాలి. మరి వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి ఆరాధన ప్రత్యేకంగా చేయాలండి? పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనేశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పాం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తుల్ని ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధ దక్షిణ మూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ
అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మభూమ అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. వస్తుంది కదా. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి. అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది. వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు. ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు. ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకి యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామం నుంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు. కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్. అందుకే మీరు అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు, ఆయన దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి. తపో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడయ్యాలి. అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కానీ ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది మీ ఇంటికి వస్తే, ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే, ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలో ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణ అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.